మమత గారు నమస్కారం. నమస్తే. అసలు మీ గురించి చెప్పండి. మీరెక్కడి నుంచి? మీ ఫ్యామిలీ గురించి ఒకసారి? నా పేరు మమత మేడం. హ్మ్. మాది కమ్మపల్లి, హ్మ్. మండలం నర్సంపేట, జిల్లా వరంగల్. అమ్మ, నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తారు. మీరెంతమంది సంతానం? నలుగురం అక్కచెల్లెళ్ళం. హుహు. అన్నయ్య ఒక్కడు. ఐదుగురు. ఆరుగురం మేడం. ఆరుగురు. నేను చిన్నదాన్ని. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కయ్యలందరికీ మ్యారేజ్ అయిపోయింది. అన్నయ్యకి కూడా అయిపోయింది. నేను చిన్నదాన్ని. అంటే మీకు బై బర్త్ ఉండిందండి ఈ ప్రాబ్లమ్? 2 ఇయర్స్ తర్వాత పోలియో వచ్చింది మేడం. కానీ పోలియో టోటల్‌గా రూల్డ్ ఔట్ అయిపోయిందనుకున్నాం. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదేమో. ఐ థింక్ 2000 ఇయర్ నుంచి లేదేమో. అంతకుముందు కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళున్నారు. రైట్. మీరేం చదువుకున్నారు? రీసెంట్‌గా 6 మంత్స్ అయితుంది మేడం. పీహెచ్‌డీ జాయిన్ అయినా. మమత గారికి కెమెరాని ఫేస్ చేయడం, మీడియా ముందు మాట్లాడడం కొంచెం టెన్షన్‌గా ఉంది. అందుకని వాళ్ళ కోచ్ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఎలా అండి? అథ్లీట్స్ ఇలా ఉంటే ఎలాగా? ధైర్యంగా మాట్లాడాలి కదా! వీళ్ళు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోవచ్చేమో గానీ మేడం, స్పోర్ట్స్‌లో అయితే ఫుల్‌ఫిల్‌గా బాగా ధైర్యం చూపగలుగుతారు. దీనికి ఎగ్జాంపుల్‌గానే తను 2023లో నా దగ్గరికి వచ్చిందనమాట. అయితే తనతో పాటు ఉండే తన ఫ్రెండ్స్ గాని, ఎవరైనా గాని, వాళ్ళేంటంటే కొన్ని స్పోర్ట్స్‌కి వాళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు. బట్ అవేంటంటే అన్‌రికగ్నైజ్డ్ ఈవెంట్స్ అనమాట కొన్ని. హ్మ్. హ్మ్. అదెలా అంటే అంత కాంపిటీషన్ ఉండదు. అన్‌రికగ్నైజ్డ్ మెయిను. అలాంటి ఈవెంట్‌కెళ్ళి సింపుల్‌గా దాంట్లో గోల్డ్ మెడల్ అని అలా తీసుకొచ్చేవాళ్ళు. హ్మ్. ఈమె కూడా దానికి ట్రై చేసింది గానీ, తనకి అది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నాకిలా ఈజీ గాదు, నాకు కష్టంగా కావాలి అని జెప్పి ఈ అథ్లెటిక్స్‌లోకొచ్చింది. ఓకే. ఈ అథ్లెటిక్స్‌లోకొచ్చిన తర్వాత నుంచి 2023 భువనేశ్వర్‌లో నేషనల్ ఛాంపియన్‌షిప్ అటెంప్ట్ చేసింది. అందులో నేషనల్‌లో ఫిఫ్త్ ర్యాంక్ వరకు వచ్చింది. అప్పుడప్పుడే ఇంప్రూవ్ అవుతుందనమాట. అండ్ 2024లో గోవాలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఫోర్త్ ర్యాంక్‌కొచ్చింది. హ్మ్. ఇప్పుడు పక్కా మెడలొస్తుంది మేడం. ఇప్పుడు ఫిబ్రవరిలో చెన్నైలో నేషనల్ ఛాంపియన్‌షిప్ ఉంది. దీనికి రెడీ అవుతుంది. తన ఈవెంట్స్ వచ్చేసి షాట్ పుట్, డిస్కస్, జావెలిన్. ఇప్పుడు మంచి ఇంప్రూవ్‌మెంట్ అయ్యి మంచిగా రెగ్యులర్‌గా తనే బాగా ఇంట్రెస్ట్‌గా నాకంటే తను ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుందనమాట. సో, అయితే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ వచ్చే స్పోర్ట్స్ మార్చ్‌లో ఏదో చెప్పారు మీరు. దానికి సపోర్ట్ కావాలి మీకు. అవును మేడం. అది కాకుండా ఇదే ఇయర్ ఇంకొకటి ఏదో ఉందని చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 15 నుండి 20వ తారీఖు వరకు చెన్నైలో 23 నేషనల్ ఛాంపియన్‌షిప్ ఉంది మేడం. దానికి దానికి ఓకే మేడం. మా మా పెన్షన్ అమౌంట్ తోటి దానికి ఆల్రెడీ టికెట్స్ చేసుకున్నాము. అయిపోయింది. అయితే దీని తర్వాత మార్చి 8 నుంచి 13థ్ వరకు ఢిల్లీలో ఫస్ట్ టైమ్ జరుగుతుంది మేడం. వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్. ఓహో! దీనికి ఎవ్రీ అథ్లెట్ 60,000 పే చేయాలి. ఆ 60,000 ఇంక్లూడింగ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ ఈవెంట్‌కి ఎందుకు వెళ్ళాలి అంటే దానికి 60,000 ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎందుకు అంత ఢిల్లీలో జరుగుతున్నప్పుడు అంతని. దాంట్లో క్లాసిఫికేషన్ అని ఒకటి జరుగుతుంది మేడం. హుహు. అంటే వాళ్ళ డిజబిలిటీని బట్టి ఫారిన్ నుంచి, జర్మనీ నుంచి అలా డాక్టర్స్ వస్తారు. వాళ్ళ డిజబిలిటీని బట్టి ఒక కేటగరీ ఇస్తారు. ఓకే. ఆ కేటగరీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ కేటగరీలో ఇంకా ఎక్కడ ఈవెంట్ జరిగినా సరే దాంట్లో అదే కేటగరీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ కేటగరీ రావాలి అంటే మామూలుగా జనరల్‌గా ఏ అథ్లెట్ అయినా సరే ఔట్ ఆఫ్ కంట్రీకి వెళ్లి రావాలి. ఏదో ఒక ఈవెంట్‌కి. ఓకే. ఐ మీన్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ తునీషియాలో ఒక ఈవెంట్ జరుగుతుంది. దుబాయ్‌లో ఒక ఈవెంట్ జరుగుతుంది. చైనాలో ఒక 5 కాంపిటీషన్ జరుగుతాయి. వాటిల్లో ఈ క్లాసిఫికేషన్ జరుగుతుంది మామూలుగా అయితే. దానికి వెళ్ళాలి అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు కరోనా తర్వాత నుండి హ్మ్. మినిమమ్ బేసిక్ అమౌంట్ 2.5 లాక్ వరకు ఉంటుంది. కరోనా తర్వాత. 2.5 నుంచి డిపెండ్స్ ఆన్ కంట్రీ. సపోజ్ చైనా అయితే 2.5, దుబాయ్ అయినా 2 లాక్స్, 3 లాక్స్ ఈ రేంజ్‌లో అవుతుందనమాట. సో, దీన్ని ఆలోచించి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, కొంతమంది ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ బేర్ చేసుకోలేని వాళ్ళ కోసం ఇది ఫస్ట్ టైమ్ ఇండియాలో కండక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, వీళ్ళకి రూ. 60,000లోనే ఆ ఈవెంటు, ఆ క్లాసిఫికేషన్ జరుగుతుంది. ఆ క్లాసిఫికేషన్ జరగడం వల్ల వాళ్ళు ఆ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసి, వాళ్ళు చేసిన పెర్ఫార్మన్సు ర్యాంకింగ్‌లోకొస్తుంది. హ్మ్. ర్యాంకింగ్‌లోకి రావడం వల్ల వాళ్ళ ర్యాంకింగ్ గనక మెరుగ్గా ఉంటే 2026 జపాన్‌లో జరగబోయే పారా ఏషియన్ గేమ్స్‌కి వీళ్ళకి ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. ఈ కాంపిటీషన్ ద్వారా. ఏమైనప్పటికీ నిజంగా యూ నీడ్ సపోర్ట్ వెరీ బ్యాడ్‌లీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. డెఫినెట్‌గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరైనా సరే కింద డిస్క్రిప్షన్‌లో కానీ, డిస్‌ప్లేలో కానీ నేను వారి కోచ్ నంబర్ ఇస్తాను. అంటే వాళ్ళ కోసమే ఆయన ఎంతో సపోర్ట్ చేయడానికున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు డెఫినెట్‌గా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడడానికి, ఇలాంటి స్పోర్ట్స్ ఆడి ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనంతా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థాంక్ యూ సో మచ్ వేణు గారు థాంక్ యూ వన్స్ మేడం. అగైన్. థాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చాలా దూరం జర్నీ చేయించాను. క్షమించాలి ఏమనుకోవద్దు మరి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ థాంక్ యూ మచ్. సో మచ్.